పరిపాలన ఎలా ఉంది ఏంటి? పరిపాలన మాలాంటి వాళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళని అడగాలి. ఆ పెన్షన్ అటువంటి తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది పరిపాలన గురించి. ఇప్పుడు మేమంటే అందులో ఇప్పుడు ఉన్నాం కాబట్టి మాకు మేము అదే చెప్తా ఉంటాం. ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మేలు కాదు, చాలా మేలు కదా. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అనేది దేనికైనా మేలే. గత ప్రభుత్వానికి ఇప్పటికీ మేలే. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు హలో మీ కార్యక్రమం చేపడుతున్నారు. హలో మీ సీఎం చంద్రబాబు అంటే ప్రజలకు ఇప్పటివరకు పథకాలు అందాయా లేదా అని చెప్పి స్వయంగా అప్పుడే తెలుసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా ఉంది. ప్రతి నెల ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఊరికి వెళ్ళి స్వయంగా పెన్షన్ ఇవ్వడం అనేది అది ఒక గొప్ప కార్యక్రమంలాగా తయారైంది. ఆ ఊర్లో ఉన్న సాధికార బాధలు తెలుసుకుంటున్నాడు. ఆ కుటుంబం ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆర్థిక స్థాయిని వెంటనే కలెక్టర్ గారు చెప్పి అందిస్తాం జరుగుతుంది. బాగానే ఉంది. అంటే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండం. ఇంతవరకు ఏ సీఎం వెళ్ళాడు? ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడు? ఇంతవరకు డైరెక్ట్గా వెళ్తున్నాడు. ఆ కుటుంబ బాధలు తెలుసుకుంటున్నాడు. వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఏదో ఒక ఉద్యోగం లాంటిదో లేదా ఇల్లు లేకపోతే ఇల్లు వాళ్ళకి ఏదో రూపాయన మనీ పరంగానో సహాయపడుతున్నాడు వెంటనే స్పాట్లో. ఆ ఊరిలో ఉన్న సమస్యలు మొత్తం తెలుసుకుంటున్నాడు. ఆ ఊరు బాగుపడిపోతుంది. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారంటారా సీఎం చంద్రబాబు నాయుడు? బ్రహ్మాండంగా నిలబెట్టుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువే అవుతుంది. అంటే కొంతమంది ఏంటి పథకాలు ఏమి రావట్లేదు అంటానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎక్కిన తర్వాత ఎన్నాళ్ళకి మొదలుపెట్టారు పథకాలు? మినిమం 6 నెలలు టైం కావాలన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? 6 నెలల వరకు కాకుండా తర్వాత మనం అడుగుదాము అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు 6 నెలలు కాదు, నెల రోజులకే ఎగబడిపోతే సుఖమే ఉంది. ఇప్పుడు మన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి మొదలయ్యిందా? అలాగే మరి పెన్షన్ పథకం ఒకటి మొదలయ్యిందా? రేపు వాళ్ళు ఈ నెలలో వచ్చి మరి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతారా? రేపు జనవరిలో వచ్చి తల్లికి వందన మొదలు పెడతాడా? మరి ఇంక పథకాలు మొదలుపెట్టింది సూపర్ 6లో 4 పథకాలు అమలయ్యే ఉన్నాయి. ఇంకా అవ్వాల్సినవి ఏమున్నాయి? ఇంకా సూపర్ 6 కంటే సూపర్ 10 దాకా చేసేలా ఉన్నాడు సీఎం గారు. ఎవరి ప్రభుత్వం బాగుంటుందంట? మా అభిప్రాయం చంద్రబాబు టాపు. ఇంకా పథకాల విషయంలో పథకాలు ఎందుకు? పథకాలు నువ్వు కూడా ఇస్తావు 5 పథకాలు అప్పు చేసి వెనకపోవటమే కదా దేశం. అప్పు చేసి నువ్వు కూడా నీ కొడుకు 10 రూపాయలు అప్పు చేసి ఇస్తావయ్యా. వాడు వచ్చినాక తీర్చుకో. చెప్పేదేంటి? అలాంటి సోమవారం పోతులు అడుగుతారు పథకం ఇస్తే బాగుండవు, కిలో బియ్యం తెచ్చుకుందాం. జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వం ఆయనకు తెలిసింది ఆయన, ఈయనకి తెలిసింది నేను, నీకు తెలిసింది నువ్వు, నాకు తెలిసింది నేను. అందరూ ఒకలాగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అది చేస్తాడేమో, మనం ఎలా తెలుసు? ఆయన చేస్తాడేమో. ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తాను వస్తారుగా, చేయమని రారుగా ప్రజల్ని. సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను మీ ముఖ్యమంత్రి అని చెప్పేసి కార్యక్రమం ఒకటి చేపడుతున్నారు. అంటే ప్రజలకి ఇప్పుడు వరకు ఇచ్చిన పథకాలు అందాయా లేదా స్వయంగా తనే తెలుసుకోబోతున్నారు. పథకాలు ఏముందండి? నిన్న రేవేందర్ రెడ్డి ఒక ఆమె వచ్చి అంది తెలంగాణలో, నేను వచ్చి ఇన్ని పథకాలు ఇస్తాను, అప్పు చేసి నేను కూడా ఇస్తాను. అది ఇవ్వటం కాదు, ఒక చెట్టు నాటాలి, ఆ చెట్టు 10 కాయలు కాసి 10 మంది పంచి పెట్టాలి. అప్పు చేసి ఇవ్వటం ఏంటి? ఒక చెట్టు నాటయ్యా, 10 కాయలు కాసి 10 మంది పంచి పెట్టు, డెవలప్ అయింది. అంతేగాని అప్పు చేసి నువ్వు బట్టలకి నువ్వు డబ్బులు ఇచ్చేది ఏముందాడా? అంటే మరి ఎన్నికల ప్రచారాల్లో చెప్పేది ఏంటండి? నీ కొడుకుని ఏముంటావు? ఆగండి, మీ కొడుకు ఏముంటారు మీరు? నాన్న నాకు ఈ కారు కొనిపెట్టారని ఎంటబడతాడు. అరే కొనిపెడతానంటావా లేదా నా వల్ల కాదంటావా? మరి అదే అంటావా అనవా? వాడిని పిలుచుకొని ఇంటికి పంపించుకుని ఏదో ఒకటి చెప్పి పంపించుకుంటావు. ఎవరైనా అంతే, వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వాళ్ళు తెలియదు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు తెలియదు. నమస్తే అండి, చెప్పండి. కూటమి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా సూపర్గా ఉంది సార్. చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అన్ని విధాలుగా ఏదైనా కూడా అతను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల గురించి ప్రతి క్షణం ఆలోచించే మనిషి. ప్రతి క్షణం ఆలోచించడం కానీ ఏ విషయంలో కానీ పిల్లల భావితరాలకు కూడా రేపు పొద్దున ఏదన్నా కావాలన్నా కూడా ఆ టైప్లో చేసే మనిషి. కానీ ఒకటి అన్ని విధాలుగా
ఇప్పుడు మన జగన్ మామూలుగా ఈ పథకాలు ఇచ్చాడు, అలాగే దానికంటే ముందే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అతని పరిపాలన 3,000 ఇచ్చాడు, వీళ్ళ పరిపాలన 4,000 ఇస్తున్నారు. 1,000 రూపాయలు పెరిగింది కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి ఇదిగా అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అడుగుతున్నారు, ఏమంటే మీకు పథకాలు వస్తున్నాయా రావట్లేదా, మీకు ఏ విషయంలో ఏదని. అలాగే గ్యాస్ బండ కూడా పెట్టాడు, గ్యాస్ బండ కూడా అన్ని విధాలుగా డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి వెళ్తున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడట్లేదా. అటువంటి పరిపాలన చాలా బాగుందండి. కాకపోతే ఇంకా ముందు ముందు భావితరాలకి బాగా చేయాలని అతనికి తాపత్రయం, తపన. వారికి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ప్రజల్లో మనిషిగా, ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా అతను ముందు ముందు భావితరాలు బాగా పనికొచ్చేటట్టు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఇవాళ పూర్తి ఒకళ్ళు కూడా సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే అతని సెలవే, అతని ఇదే. లేకపోతే హైటెక్ సిటీ కానీ ఏ విషయంలో కూడా అన్ని విధాలుగా తీర్చిదిద్దాడు అతను. కాకపోతే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవడం మన దురదృష్టం. అన్నీ ఇప్పుడు పట్టుదలతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా మనం హైటెక్ సిటీ చేయాలి, అన్ని విధాలుగా మనం అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలని తాపత్రపడి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ఆలోచించే మంచి. ఇంకోటి ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా మన కృష్ణానది దగ్గర కూడా పుణ్యమిఘాట్ దగ్గర కూడా ఇది పెట్టారు, ఏది మామూలుగా ఏరోప్లేను మామూలు వాటర్ నుంచి వెళ్ళిపోవటం, సీఫ్లే పెట్టారు. అది కూడా సక్సెస్ అయింది అన్ని విధాలుగా బాగుందండి. వాళ్ళ పరిపాలన బాగుంది, ముందు ముందు ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ క్షణాలు కొన్ని ఇది అందించలేకపోతున్నాడు. అక్కడ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఏమంటే కొన్ని విధాలుగా మేము ఇదవుతున్నాం, మీరేం నిరుత్సాహపడవద్దు, అన్ని విధాలు మేము మీకు సహకరిస్తాం, అన్ని విధాలుగా మేము మీకు ఇస్తాం అని ప్రజల్లో కూడా దూరి వెళ్ళి మాట్లాడేమని. ఏమన్నా స్వామి పరిపాలనకి ఇబ్బంది ఏముంది, పరిపాలన అంతా బాగానే ఉంది. అయ్యగారు బాబు గారు బాగా పర్లు అంతానా అన్నీ జాన జరుగుతున్నాయి, కాకపోతే టైం పడుతుంది నిదానంగా. అది పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, అంత సక్రంగా అంతా బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 90% బెస్ట్. కొంతమంది అంటే పథకాలు ఏమీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు తీసుకొని ఆడుకోండి. వివాదాలు రకరకాలు చెప్తారు మనుషులు అన్నారు, 100 రకాలు 100 మంది. అది మాకు మటుకి బాగానే ఉందండి. అవి వచ్చినా సరే రాలేదని చెప్తారు, అదే జనాల్లో జరిగితే కదా. ఇప్పుడు నీ మీద దిగు రకరకాలుగా ఉంటాయి, అంతేగాని పరిపాలన మటుకి అది ఏముంది, చక్కగా అన్నీ బాగున్నాయి. మన వరదలు బాగానే చేశారు కదా, అంతకంటే ఎవరు చేశారు, ఎవరైనా చేశారా అంత ఇదిగా. వయసు అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి బ్రహ్మాండంగా చేసుకొచ్చారు దగ్గర ఉంది. అలాగే ఎవరు చేశారు, పెద్ద పెద్ద కుర్రలు చేయలేము, మొత్తం ఆయన చేశారు. పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు, పర్లా చెప్పు బ్రహ్మానం. ఇంకొక మరి అన్నీ ఒకేసారి అవ్వాలంటే ఎక్కడ అవుతాయి, చేస్తారు నిదానంగా. గ్యాస్ బండ్లు అన్నీ డబ్బులు కట్టకనే వస్తాయి, ఫినిష్ డబ్బులు అన్నీ ఓ రోజు ముందు ఎత్తున్నారు కదా, ఫినిష్ కూడా ఇంకేంటి పరిపాలన బాగాలేదంటే మంచిదే కదా, శుభ్రంగా ఎత్తున్నారు కదా. ఏదో 2వ తారీఖు 3వ తారీఖు వచ్చింది, వీళ్ళు ఓ రోజు ముందు ఎత్తున్నారు. తీసుకున్న ఒక పరిపాలన బాగాలేదు అంటారు, ఏదో అంటారు మాట చెప్పు, అంతేకాని పరిపాలన మటుకు ఏం లేదు. దగ్గర 9 గవర్నమెంట్ ఎంప్లాయీకి రాజులకు వచ్చినట్టుగా పరిపాలన బాగానే ఉందండి. కరెక్ట్గా పెన్షన్లు వస్తున్నాయి, అన్నాగా అన్నీ పెట్టారు, శుభ్రంగా భోజనం చేస్తున్నారు. చక్కగా అన్ని పథకాలు కూడా అన్నీ ఒకటి చేసుకొస్తున్నారు. గ్యాస్ బండ్లు అన్నీ బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఇంకేంటి వరదల్లో బాగా చేసుకొచ్చారు, సూపర్ చేశారు. ఏ సీఎం కూడా చేయలేదు కదా అలాగే. ఇంకేంటి అంతకంటే ఏం చేస్తారు, బాబు గారు ఇస్తారు, ఆ ఇల్లు కూడా ఇస్తారు, తొందరలోనే ఇస్తారు. ఆ దేశం వరకు రేపు సంవత్సరంలోనే రిలీజ్ చేస్తారు, అలాలు వీళ్ళు పెట్టిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు హలో సీఎం అనే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ప్రజలకు ఇప్పుడు వరకు పథకాలు ఎన్ని అందాయి, వాటి సమస్యల మీద స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. ఆయన అనుభవం కలిగి చేసిన ఆయన ఏ చేసినా బాగానే ఉంటుంది. ఆయన పరిపాలన ఇప్పుడు దాకా లేదు. ఆయన పరిపాలన లేకపోతే ఇంతమంది జనాలు గెలిపారు కదా, 4 సార్లు సీఎం చేయరు కదా. కాకపోతే మొన్నసారి జరిగింది ఏదో మిస్ అయ్యి ఉంటుంది, కానీ పరిపాలన మటుకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి టైం పడుతుంది దానిగా. కూడా అమరావతి పనులు ప్రారంభిస్తామని పక్కా చేస్తారు, 100% చేస్తారు, దగ్గర పెట్టుకోవాలి, 100% చేస్తారు. ఆయనకి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అన్న మాట ప్రకారం చేస్తారు, కాబట్టి ఆయన నిదానం చేస్తారు. ఓర్పు పడాలి మనిషికి సహనం ఓర్పు లేకపోతే అట్ట అది ఆయన నిదానంగా చేసుకొస్తారు. వయసులో ఉన్నవాడికి ముసలాయనకి తేడా లేదు, ఆయన గారు చేస్తారు, కంగారు